హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే వంటలు ఏమేమి చేసినా చూపిస్తానండి. లాంగ్ వీడియో పెట్టినా చూడండి, వాళ్ళు ఎవరు ఉంటే చూడండి. మధ్యాహ్నం 3 గంటలకైతే పెట్టినా. ఇక్కడనైతే భక్షాలు ఎలా చేయాలో చూపిస్తున్నాండి. మా సైడ్ అయితే భక్షాలు అంటాము. నేనైతే మైదా పిండితో చేసిన. మీకు కావాలనుకుంటే మీరు గోధుమ పిండితో చేయండి. శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత మంచిగా కొంచెం చల్లారినాక మిక్సీ బట్టి ఒక 2-3 ఇలాచీలు వేసి మిక్సీ బట్టి బెల్లం ఆనకం పట్టిన తర్వాత మిక్సీ పట్టిన పిండిని అందులో వేసి కలుపుకోవాలండి. మంచిగా పూర్ణంలాగా చేసుకొని తర్వాత మైదా పిండిలో కొంచెం నెయ్యి 2 స్పూన్ల నెయ్యి వేడి చేసి పోసుకొని మంచిగా పిండి కలుపుకుంటే చేతికి అంటదండి. మంచిగా చేయడానికి కూడా మనకు మంచిగా వస్తుంది అన్నట్టు. పిండి నూనె అయినా నెయ్యి అయినా సరే ఒక 2 స్పూన్లు వేడి చేసి ఆ పిండిలో కలుపుకోవాలండి. అట్లయితే బాగా వస్తాయి, కలపడానికి ఈజీగా ఉంటుంది, చేయడానికి బాగుంటుంది. ఇక ఏమేమి వంటలు చేసినా అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అండి. మీరందరూ ఏమేమి వంటలు చేసుకున్నారో, ఎలా పండుగ జరుపుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి. ఇవాళ ఉగాది పచ్చడి కూడా మంచిగా వచ్చింది, టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇవైతే ఇక సాయంత్రం పూట చేసిన వంటలండి. అంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం ఇక రైస్ పెట్టేసిన. వైట్ రైస్, చారు, తర్వాత వంకాయ టమాటా వండినా అండి. తర్వాత పెరుగు, ఇంకా తర్వాత భక్షాలు ఉన్నాయండి. ఇవన్నీ నైట్కి మేము ఇప్పుడు తినేస్తాం అన్నట్టు. ఇంకా పొద్దున చేసినవి ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడైతే తినేస్తున్నాం. కొంచెం పచ్చడి అయితే ఈరోజు బాగుందండి. పచ్చడి అయితే అందరు తాగేసారు. ఇంటి పక్క వాళ్ళకి కూడా ఇచ్చినండి, 2-3కి. బాగుందండి. దాని నిండా చేసినండి, మగ్గు నిండా అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం కూడా రైస్ బాగా మిగిలిపోయిందండి, అందుకే కొంచెమే రైస్ పెట్టినా. ఇంకా అదైతే మా పాప తింటుంది, ఇవి మేము తినేస్తాము. ఓకేనా అండి? బై, టేక్ కేర్.